విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిలా భూమిపైకి ఎందుకు వచ్చారో తెలుసుకుందాం రండి. కలియుగం మొదలవడంతో లోక కళ్యాణం కోసం మహర్షులు యజ్ఞాన్ని మొదలు పెడతారు. కలియుగాన్ని ఎవరు సంరక్షిస్తారో వాళ్ళకి యాగబలాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు అర్హులో నేను పరీక్షిస్తాను అని చెప్పి భృగు మహర్షి సత్యలోకానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మదేవుడు వేదాలని పఠిస్తూ, సరస్వతీదేవి వీణ వాయిస్తూ భృగు మహర్షి రాకని పట్టించుకోరు. దాంతో కోపించిన భృగు మహర్షి బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవు అని శపించి కైలాసానికి వెళ్తారు. అక్కడ శివపార్వతులు నాట్యంలో నిమగ్నమై ఉండగా తన రాకను పట్టించుకోలేదని భృగు మహర్షి శివుడిని చూస్తూ నీవు లింగధారంలో మాత్రమే పూజింపబడతావు అని శపించి వైకుంఠానికి వెళ్తారు. అక్కడ విష్ణువు నిద్రలో ఉండగా లక్ష్మీదేవి కాళ్ళు పడుతూ ఉంటుంది. అప్పటికే భృగు మహర్షి కోపం తారాస్థాయిలో ఉండడంతో అతని కాలుతో విష్ణువు ఛాతిపైన తన్నుతాడు. వెంటనే విష్ణువు నిద్రలేచి క్షమించమని అడిగి తన రాకను గమనించలేదని చెప్పి ఆయనను కూర్చోబెట్టి కాళ్ళు నొక్కుతూ ఉంటారు. భృగు మహర్షికి అరికాలలో ఒక కన్ను ఉంటుంది. విష్ణువు కాళ్ళు నొక్కుతూ ఆ కన్నును చిదిమేస్తారు. దాంతో అతని గర్వం దిగి విష్ణువుని క్షమించమని వేడుకొని కలియుగంలో మీరే రక్షణ కల్పించాలి అని యజ్ఞానికి భూమిపైకి ఆహ్వానించి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవి కోపంతో నా స్థానమైన మీ వక్షస్థలాన్ని ఆ భృగువు తన్నితే మీరు కోప్పడకుండా ఆయనకు మర్యాదలు చేశారు. నేను ఇంకెక్కడ ఉండలేను, భూమిపైకి వెళ్ళిపోతున్నా అని లక్ష్మీదేవి విష్ణువును వదిలి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఒక్క క్షణం కూడా ఉండలేనని విష్ణుమూర్తి శ్రీనివాసుడుగా భూమిపైకి వచ్చేస్తారు. ఆ ప్రదేశమే వెంకటాచలం, ఇప్పుడు తిరుపతిగా పిలుస్తున్నాం. లక్ష్మీదేవి కోసం వచ్చిన శ్రీనివాసుడు ఆ తర్వాత పద్మావతి దేవిని ఎలా వివాహం చేసుకున్నారు? ఈ స్టోరీ మొత్తం కింద ఫుల్ వీడియో లింక్ పెడుతున్నా, ఓపెన్ చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.